హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 9th క్లాస్ SA2కి సంబంధించి వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఒక ప్రాబ్లమ్ని చూద్దామండి. ఈ ప్రాబ్లం చూడండి ఒక్కసారి. యాక్చువల్గా మనకి ట్రాన్స్వర్సల్ రూల్స్ తెలిసినట్లయితే ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. కాకపోతే ట్రాన్స్వర్సల్ని మనకు యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వకుండా కొంచెం మాడిఫై చేసి ఇవ్వటం జరిగింది. చూడండి ఒక్కసారి. మనం వీటిని కానీ ఎక్స్టెన్షన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ట్రాన్స్వర్సల్ లాగా మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, యాంగిల్ ABC ఎంత అంటున్నారు. యాంగిల్ ABC అంటే ఏంటి? ఈ యాంగిల్ కావాలి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు ED అండ్ CB ప్యారలల్ లైన్స్. సో AB అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇప్పుడు ఈ యాంగిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి ఎక్స్టీరియర్ ఉంది, ఒకటి ఇంటీరియర్ ఉంది. సో దీస్ ఆర్ కరెస్పాండింగ్ యాంగిల్స్. సో దీస్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ 39 ఉంటే ఇక్కడ కూడా మనకి 39 ఉంటుంది. సో 39 degrees. దీస్ ఆర్ కరెస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్ DPB అడుగుతున్నారు. చూడండి, యాంగిల్ DPB ఇక్కడ యాంగిల్ కావాలండి. ఈ యాంగిల్ ఏమవుతుంది చూడండి, ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎందుకు? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఒకే పాయింట్ దగ్గర ఆపోజిట్గా ఉంటాయి. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ యాంగిల్ కూడా 39 అవుతుంది. సో యాంగిల్ DPB ఈజ్ 39. ఎందుకు అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ BPE అడుగుతున్నాం. చూడండి, యాంగిల్ BPE అంటే ఇక్కడ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ మనం కానీ గమనించినట్లయితే ఇది లీనియర్ పెయిర్, ఒకే పాయింట్ దగ్గర ఉంది కాబట్టి 180 అవ్వాలి. 180 అవ్వాలి అంటే ఇది 39 ఉంది, ఇది. సో 180 - 39 చేస్తే మనకి యాంగిల్ వచ్చేస్తుంది అనమాట. సో 180 - 39 141 అవుతుంది. ఎందుకు ఇది అంటే లీనియర్ పెయిర్. జస్ట్ రీజన్ అడుగుతున్నారు, ఎందుకు, ఎంత, ఎందుకు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ యాంగిల్ CQF. చూడండి, యాంగిల్ CQF ఇక్కడ కూడా సేమ్. చూడండి, ఈ యాంగిల్ చూడండి, ఇక్కడ 39 degrees కాబట్టి ఇక్కడ 39 degrees. ఇప్పుడు ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే ABEF అనేవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇప్పుడు BC అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ఇక్కడ 39 అయితే ఇది ఇంటీరియర్ కాబట్టి ఎక్స్టీరియర్ కూడా 39 అవుతుంది. సో ఇది 39 అయితే ఇది ఇందాకే చెప్పుకున్నాం లీనియర్ పెయిర్ అవుతుంది. లీనియర్ పెయిర్ అంటే 180 - 39 141. చూడండి, సో యాంగిల్ CQF అనేది 141 అవుతుంది. ఎందుకు అంటే ఇది కూడా లీనియర్ పెయిర్ అవుతుంది. క్వశ్చన్ మనకు తెలిసిన ప్రాబ్లమే అయినా వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది డిఫరెంట్గా ఉన్నంత మాత్రాన మనకు తెలియంది కాదు. ఒకటికి 2 సార్లు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్.